सद्गुरु चरणारविंदाभ्यां नमः। सद्गुरु विश्वनाथ भगवान की जय। ब्रह्मानंद तीर्थ महाभाग की जय। नमः पार्वती पतये हर हर महादेव हर। మొట్టమొదట ఒక శ్లోకాన్ని చెప్తాను, అందరూ అనండి. జిహ్వాగ్రే చ సరస్వతి నయనయో శాస్త్రం చ మీమాంసకం వాక్యే వ్యాకరణం తథా శృతియుగే ఛందశ్చ కల్పస్తథా చిత్తే జ్యోతిషశాస్త్రకంతు కరయోః జైమిన్యభిఖ్యం శుభం శుభం. ఏవం శాస్త్రసమూహ సర్వవిభవం తం విశ్వనాథం భజే. ధర్మం జిజ్ఞాసమానానాం నిశ్చయో యేన జాయతే తం ధర్మవేదినం శాంతం విశ్వనాథ గురుం భజే. పరమ పావనమైన శివంపేట గ్రామంలో ఈనాడు మా గురువర్యుల శిష్యవర్గమంతా కూడా ఏకమై ఒక చరిత్రలో నిలిచిపోయేటువంటి ఘట్టానికి ఆరంభ మహోత్సవాన్ని చేస్తూ ఉన్న విషయం ఇది చాలా ఆనందించదగ్గ విషయమై ఉన్నది. సుమారు 40-50 సంవత్సరాల క్రితం మా గురువర్యులు అత్యంత ప్రేమతో అనురాగముతో మన తెలంగాణ ప్రాంతంలో క్షీణించిపోతూ ఉన్నటువంటి ధర్మాన్ని దృష్టిలో ఉంచుకొని ధర్మము మళ్ళీ పునరుజ్జీవనం ఎట్లా అవుతుంది అని బాగా ఆలోచించి వేదశాస్త్రాల యొక్క ప్రాచుర్యము ద్వారా అవుతుంది అని భావించి ఆంధ్రప్రదేశీయ పురోహిత బ్రాహ్మణ వేదశాస్త్ర విద్యాపీఠం అనే పీఠాన్ని నెలకొల్పినారు. దానికి ఒక ప్రణాళికను ఏర్పాటు చేసినారు. 16 సంవత్సరాల్లో గణపతి పూజ నుండి మొదలుకొని ప్రతిష్టాంత యాజ్ఞికాలు, శబ్దమంజర్లోని రామశబ్దము నుండి మొదలుకొని ఖండన ఖాద్యం అనే పేరు గల వాదగ్రంథం వరకు అసలు పురోహితుడు అనేవాడు ఎట్లా ఉండాలి అనంటే ఒక ధౌమ్యుడు పురోహితుడు, ఒక వశిష్ఠుల వారు పురోహితుడు. పురోహితుడు అనంటే కేవలం గణానాంతామంతరాన్ని 100 తప్పులు చెప్పి రామశబ్దము ఢకారాంతం అనేవాడు కాకుండా ఉండి సర్వజ్ఞుడై ఉండాలి. వానికి జ్యోతిష శాస్త్రంలో ప్రావీణ్యత ఉండాలి, వాడు వేదాల్లో నిష్ణాతుడై ఉండాలి, అన్ని శాస్త్రాల్లో వాడు నిష్ణాతుడై ఉండాలి అనే దాన్ని దృష్టిలో ఉంచుకొని 16 సంవత్సరాల ప్రణాళికను ఏర్పాటు చేసి ఆనాటి కాలంలో విరాజిల్లినటువంటి మహామహనీయులు తపశక్తి సంపన్నులు చతురామ్నాయ పీఠాధీశ్వరుల సమీపానికి వెళ్ళి ఆ ప్రణాళికను వారి ముందుంచి వారి ఆశీస్సులను స్వీకరించి ఈ గ్రామంలో ఒక విద్యాపీఠాన్ని ఏర్పాటు చేసిన మహనీయమూర్తి. వారికి సంబంధించినటువంటి విషయాన్ని గురించి చెప్పమని అన్నారు, కానీ అల్పజ్ఞుడైన నాబోటివాడు వారిని గురించి చెప్పడం అంటే అది ఎట్లా ఉంటుంది అని అంటే, పుష్పదంతుడు ఒక మాటను అంటాడు, శివుని గురించి వర్ణన చేసే సమయంలో నేను శివుని యొక్క స్మరణ చేసేంతటి సమర్థుడను కాను. ఎందుకు అనంటే అసితగిరి సమం స్యాత్ కజ్జలం సింధు పాత్రే సురవర తరు శాఖ లేఖనీ పత్రముర్వి లిఖతి యది గృహీత్వా శారదా సర్వకాలం తదపి తవ గుణానాం ఈశ పారన్నయాతి అనే ఈ శ్లోకము 100కి 100 మా శాస్త్రి గారి విషయంలో సార్థకమవుతుంది. సంక్షేప తాత్పర్యం ఏమిటి అని అంటే, హే ప్రభు మహాదేవ శంకర,
నీకు సంబంధించిన గుణాలను వర్ణించాలి అని పూనుకొని వాటిని రాయడానికి నేను ఎప్పుడైతే ఉపక్రమించినానో నాకు పెన్ను కావాలి. ఆ పెన్ను ఏది? సురవరుతరు శాఖ, స్వర్గలోకంలో ఉండేటువంటి కల్పవృక్షమును పెన్నుగా తీసుకొని సముద్రమంత బుడ్డిలోని సిరాను ఆ పెన్నులో పోసుకొని చదువుల తల్లి అయినటువంటి సరస్వతీదేవి భూమెంత కాగితాన్ని వేసుకొని రాస్తూ ఉన్నా నీ గుణాలను నేను వర్ణించలేను అని ఆ పుష్పదంతుడు ఏ విధంగా అన్నాడో మా గురువర్యుల గురించి కూడా నేను అదే భావాన్ని వ్యక్తపరుస్తున్నాను. శ్రోతలారా, చిన్నతనంలో మేము వేదం చదువుకున్న సమయంలో మాకు వైదిక సంస్కారము, మామూలుగా సంధ్యావందనాది అనుష్ఠానాలు చేసుకోవడము, పురోహిత కార్యక్రమాలు చేసుకునే సంప్రదాయంలో ఉన్న ఇళ్లలో పెరిగినటువంటి జీవనం మాది. వేదం చదువుతూ ఉంటే తోటి విద్యార్థులం మేమంతా కూడా కూర్చుని, రాము, అంజన్న, పశుపతి, మా వేణుగోపాల శర్మ అందరం కూర్చుని మా గురువుగారు పూర్వాశ్రమంలో మాణిక్య సోమయాజుల వారు బ్రహ్మానంద తీర్థులుగా వ్యవహరింపబడేటువంటి సన్యాస దీక్ష నామాంచితులైనటువంటి మా గురువర్యులు ఏ వేదాన్ని పాఠం చెప్పినారో సంత అయిన తర్వాత వల్లెలు వేస్తూ ఉన్న సమయంలో మా శిష్యులలో ఒక సందేహం కలిగినది. ఇషేత్వర్జేత్వ వాయవస్థో పాయవస్థ దేవోవస్థ చదివిందే ఒకటి 10 సార్లు చదువుతున్నాము. అసలు ఈ మంత్రానికి అర్థమే తెలియదు, ఈ పదాలకు అర్థమే తెలియదు. అందుకని శాస్త్రి గారు అక్కడ కూర్చొని ఉన్నాడు, పోయి అడుగుపో అని నన్ను ప్రేరేపించినారు. మా శాస్త్రి గారి దగ్గరికి వెళ్ళాలి అని అంటే పంచప్రాణాలు పంచవాయువుల్లో కలిసిపోతాయి. దండనే కోదండ రూప అని నేను రాసుకున్నాను. దండించే విషయంలో ఎటువంటి వాడు అంటే కోదండ రూపుడు, రామునితో సమానమైన వాడు. ఓర్పులో భూమితో సమానమైనటువంటి వారు అని చెప్పుకున్నాను. ఆయన దగ్గరికి ప్రేరేపించినారు. చిన్నతనం కాబట్టి వెళ్ళినాను. ఏమి రాయటో వచ్చినావు, మేము విషయత్వర్జత్వ అనే మంత్రాలు చదువుతున్నాము, మీరు పాఠం చెప్పేప్పుడు వాగర్థాయ సంపృక్త శ్లోకానికి అర్థము తాత్పర్యం చెప్పినారు. అర్థము లేదు, తాత్పర్యం లేదు, పద విభాగం లేదు, ఏం లేకుండా చదువుతుంటే ఈ మంత్రాలు మాకేం అర్థం కావడం లేదు. అందుకని తోటి విద్యార్థులు నన్ను ప్రేరేపించడం వల్ల తమరి దగ్గరికి వచ్చినాను, ఈ మంత్రాలకు అర్థం ఏమిటో చెప్పండి అంటే నవ్వి, ఒరే కావ్యాల్లో ఉన్న శ్లోకాలకు అర్థాన్ని చెప్పగలుగుతాం కానీ వేదాల్లో మీరు వర్ణించేటువంటి మంత్రాలకు అర్థాన్ని తెలుసుకోవాలంటే ఇట్లా కాదురా, శాస్త్రాలను అధ్యయనం చేయాలి. వ్యాకరణము, మీమాంస అనే పెద్ద పెద్ద శాస్త్రాలు ఉంటాయి. ఆ శాస్త్రాలను చదివితే అర్థమవుతుంది. ఇప్పుడే కాదు, అదంతా మీకు ముందు ముందు అర్థం కాబోతుందిలే అని సమన్వయం చేసి పంపించినారు. ఆ మాటలు ఈనాటి వరకు ఏ ధోతి కట్టుకొని ఏ ఉత్తరీయం వేసుకున్నటువంటి మా గురువరేణ్యులు అన్న మాటలు ఈనాటి వరకు కూడా అవి జ్ఞాపకం వస్తాయి. ఈనాడు సాయణాచార్యుల వారు రచించిన భాష్యాన్ని చూస్తే, ఓహో, వేదం చదువుకునే సమయంలో అర్థానుసంధానం చేసే అవసరం లేదు అనేటువంటి సంస్కారం కూడా లేనటువంటి సమయంలో చేరిన మమ్ములను మా భాష్యస్వామి వారు రాసినటువంటి ఒక పంక్తి జ్ఞాపకం వస్తుంది. ఈ సందర్భంలో తల్లిని గురించి ఒక మాట అంటారు. అంబాతాత ఇది స్వశిక్షణవశాదుచ్చారణ ప్రక్రియాం వ్యాసూతే ప్రథమం క్వశక్తిరిహనో మాతుస్తు శిక్షాం వీణ. తల్లి యొక్క శిక్షణ లేకుండా అమ్మ తాత అనేటువంటి రెండు అక్షరాల మాటలను నేర్పకుండా మనం ఏమైనా చదువుని నేర్చుకోగలుగుతామా? చివరికి తల్లి యొక్క ఉద్దేశం ఏముంటుంది? 2 అక్షరాల 1 అక్షర మాటలను నేర్పుతూ యా సర్వజ్ఞ శిఖామణిం వితనుతే తస్యై జనన్యై నమః. సర్వజ్ఞ శిఖామణి కావాలి నా కొడుకు అని కోరుకుంటాడు. తల్లి గురించి భాష్యస్వామి గారు రాసిన ఈ పంక్తులు తల్లి గురించి రాస్తే మా గురువు గారి విషయంలో ఇవి 100% వాళ్ళ సార్థకమైనవి నేను అనుకుంటాను. మా చిన్నతనంలో మేము అందరము కలిసి గణపతి నవరాత్రులను చేసుకునేవాళ్ళం. మా గురువుగారు శాస్త్రి గారు ఇద్దరు ప్రోత్సహించేవారు. మేమంతా కూడా, మా సత్యనారాయణ శర్మ గారు, మా సిద్ధుడు, మేమంతా కూడా మొన్న సమూహం ఏర్పడ్డ తర్వాత ఎవరెవరి దగ్గర ప్రాచీన కాలంలోని ఫోటోలు ఎవరెవరి దగ్గర ఉన్నాయో అవన్నీ పెడుతూ ఉంటే ఈ 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు గడిచిపోయినాయా అని అనిపిస్తున్నది.
అంత చిన్న వయసులో అంత చిన్నతనంలో గణానాంత్వ రాని మమ్ములను అరే గణపతి హోమం చేయండి, గణపతి నవరాత్రులను చేయండి, నవరాత్రులు చేసే సమయంలో నేను రచించినటువంటి చతుషష్ఠి పూజ కల్పం ఉంటుంది, ఆ పూజా కల్పాన్ని అనుసరించి పూజ చేయండి, ఒక్క అక్షరం కూడా తప్పులు లేకుండా చదవాలి వారి ముందు, స్పష్టంగా సంస్కృత దోషాలు లేకుండా చదవాలి వారిని సంతోషపెట్టడానికి, అపస్వరాలు లేకుండా నిదానంగా చదవాలి మా గురువుగారిని సంతోషపెట్టడం. ఇది పెద్ద సమస్య కూర్చునేది మాకు. ఒకనాడు మా శాస్త్రి గారు అన్న మాటలు ఈనాటికి జ్ఞాపకం వస్తాయి. అక్కడ పబ్బాంజయ్య గారి దేవాలయంలో నవరాత్రులు జరిపేవాళ్ళం. పూజంతా అయిపోయిన తర్వాత నిశ్వాసత్వాత్మ పరమయ సచ్చిదానంద సింధో శ్రీమాన్ నిత్యో భ్రమ విరహితో పౌరుషేయ పురాణ ఋగ్భిశంసా ప్రవణర్షి సంవేద్య తత్వాభిరుజ్యన్ ఆద్యాం నాయో భజతి విధివద్ బ్రహ్మణ ప్రేరితస్వామని ఒక్కొక్క వేదానికి కల్పాలకు షడంగాలకు అన్నిటికీ ఒక్కొక్క శ్లోకాన్ని రచించినారు. ఆర్షశైలి. ఆనాటి కాలంలో మాకు కోరిక ఉండేది ఈ శ్లోకాలకు అర్థం తెలుసుకోవాలి అని ఎట్లయినా చేసి. మా గురువుగారు అన్న మాట జ్ఞాపకం వస్తుంది, వేదశాస్త్రాలకు అర్థం తెలుసుకోవాలంటే శాస్త్రాలు అధ్యయనం చేయాలిరా అని. వారి ఆశీస్సులతో తర్కశాస్త్రము వేదాంతము వ్యాకరణం చదువుకున్న ఈనాటి వరకు ఆ శ్లోకాలకు అర్థం తెలియడం లేదు. అంత కఠినమైనటువంటి శైలి, అంత కఠినమైనటువంటి గంభీరమైనటువంటి శైలి. ఉపచారాలు చేస్తూ ఉన్నాము. వేదాంతం ఒకళ్ళు చెప్పాలి. ఆనాడు ఎవరెవరు కావ్యం చెప్తావా, నువ్వు కావ్యం చెప్పు, నువ్వు ఈనాడు సంగీతం చదువు, నువ్వు ఈనాడు వేదాంతం చెప్పాలి, నువ్వు వ్యాకరణం చెప్పాలి. దేవతా పూజా సమయంలో ఏవేవి ఉపచారాలు చెప్పానో ఉపచారాలన్నింటినీ ఉపక్రమించినారు మాకు మా శాస్త్రి గారు. అప్పుడు మైకులో ఈ మాటలన్నిటిని కూడా మేము మాట్లాడుతూ ఉంటే శాస్త్రాల గురించి ఏదో పని మీద నేను ఇంటికి రావాల్సి వచ్చినది, మా గురువు గారితో మాట్లాడుతున్నటువంటి ఆ సంభాషణ ఈనాటి వరకు నాకు జ్ఞాపకం. మా గురువు గారును శాస్త్రి గారు ఇద్దరు మాట్లాడుతుంటే అక్కడికి వెళ్ళడం ధైర్యం సరిపోక పక్కన నిలబడి వారి మాటలను విన్నాను నేను. 50 ఏళ్ళ తర్వాత మళ్ళీ ఆ మాటలు చెప్పుకునే యోగం అదృష్టం కలిగింది. ఏమన్నారు అంటే, గురువుగారు, మా శాస్త్రి గారు కూడా గురువుగారిని గురువుగారు అనే పిలిచేవారు. గురువుగారు మా పెద్దనాన్న ఉండేవారు, అనంతరామేశ్వరమ్మ గారు, మేము పెద్దనాన్న అని పిలుచుకునేవాళ్ళం. వారు మాత్రం సోమయాజులు అనేవారు, కానీ మా శాస్త్రి గారు మాత్రం గురువుగారిని గురువుగారు అనేవారు. గురువుగారు చూసినారా పిల్లలు ఎట్లా చెప్తున్నారో, ఒకడు వ్యాకరణం చెప్తున్నాడు, ఒకడు వేదాంతం చెప్తున్నాడు. ఈనాడు నా దగ్గర నేర్చుకున్న చిలక పలుకుల వంటి మాటలను చెబుతున్న వీళ్ళని చూస్తూ ఉంటే భవిష్యత్తులో వీళ్ళు తప్పకుండా నా సంకల్పాన్ని మీ సంకల్పాన్ని నెరవేర్చే వాళ్ళు అవుతారు అనిపిస్తున్నది. శాస్త్రాలు తప్పకుండా జరుగుతారనేటువంటి విశ్వాసం కలుగుతుందయ్యా అని అన్న మాటలు ఈనాటికి జ్ఞాపకం వచ్చినాయి. వారన్నటువంటి ఆ మాటలను సార్థకం చేయడం కోసం ఎంత కష్టమైనా సరే శాస్త్రాన్ని నేర్చుకొని తీరవలసిందే అని వారి సమీపానికి వెళ్ళి ఆశీర్వాదాన్ని స్వీకరించి వారన్న మాటలు ఏమన్నారు అంటే, మీరు శాస్త్రాన్ని చదవాలి అనుకుంటే 2 మార్గాలు ఉన్నాయి. ఒకటి మన గోడా సుబ్రహ్మణ్య శాస్త్రి గారు అని మన ప్రాంతంలోనే మంత్రాలయంలో ఉంటారు, వారి సమీపంలో మీరు చదువుకోండి. తర్క వేదాంతాలు చాలా చక్కగా చెప్తారు. ఒకవేళ వారి సమీపంలో చదువుకోవడానికి మీకు అవకాశం దొరకని పక్షంలో మీరు వెళ్ళాల్సింది ఎక్కడికి అని అంటే శృంగేరికి వెళ్ళండి అన్నారు. వారి సమీపానికి వెళితే ఆ పాటికే అనేక మంది శిష్యులకు పాఠ ప్రవచనాలు చెప్తూ అవకాశం లేకపోవడం వలన శృంగేరి క్షేత్రానికి వెళ్ళడం జరిగినది. అప్పుడు స్వామివార్లు ఉభయులు అభినవ విద్యాతీర్థ భారతీ తీర్థ స్వామి ఇద్దరు కూడా కాలడీ క్షేత్రంలో చాతుర్మాస్యాలు చేస్తున్నారు. మా అదృష్టం పండినది. కాలడీకి వెళ్ళినాం 40 ఏళ్ల క్రితం. రైలు పట్టుకొని బస్సులు పట్టుకొని వెళ్ళిన తర్వాత స్వామివారు మహాసన్నిధానం వారు అప్పుడు అభినవ విద్యాతీర్థ స్వామివారు, ఎందుకు వచ్చినారు మీరు అని అంటే, ఇట్లా శాస్త్రం చదువుకోవడానికి వచ్చినాము. ఎవరు మీరు అన్నారు. మేము విశ్వనాథ శాస్త్రి గారి శిష్యులం. ఓ అలానా. ఒక జగద్గురు పీఠాన్ని అలంకరించినటువంటి వ్యక్తి మా గురువు గారి యొక్క నామాన్ని స్మరించగానే, ఓ అలానా, అయితే మీ స్వాములు ఉన్నారుగా ఆయన దగ్గరికి వెళ్ళండి అన్నారు. మీ స్వాములు అంటే సన్నిధానం వారు భారతీ తీర్థస్వామి వారు అప్పుడు అధికారాలన్నీ కూడా స్వీకరించి ఉన్నారు కాబట్టి
వారి దగ్గరికి వెళ్ళి ప్రార్థించండి అన్నారు. వారి దగ్గరికి వెళ్ళగానే ఎక్కడి నుంచి వచ్చినారు మీరు అన్నారు. అంటే విశ్వనాథ శాస్త్రి గారు. ఓ, విశ్వనాథ శాస్త్రి గారి శిష్యులా, రండి రండి అని ఆదరించి మమ్మలను దగ్గరికి చేదీర్చుకొని కాలడీలోనే ఒక పాఠశాలను మేము పెట్టినాము, ఇక్కడే మీరు విద్యాభ్యాసం చేయండి అని నన్ను వేణుగోపాల్ను అధ్యాపనానికి చేయడం కోసమే ఒక శంకర శాస్త్రి గారిని పేరు గల శాస్త్రి గారిని నియోగించినారు. వీళ్ళను పరీక్షించండి అని అంటే పక్కన కూర్చున్నబెట్టి మమ్మల్ని పరీక్షిస్తుంటే మా శాస్త్రి గారు మాకు వాగర్థావివ సంపృక్తో దగ్గర నుండి ప్రారంభం చేసి మీమాంసా న్యాయ ప్రకాశము, అర్థ సంగ్రహము మీమాంసా శాస్త్రంలో, వ్యాకరణ శాస్త్రంలో లఘు సిద్ధాంత కౌముది వీటిని, అదేవిధంగా వేదాంత శాస్త్రంలో కూడా అథాతో బ్రహ్మ జిజ్ఞాస అనే సూత్రాన్ని ఆరంభం చేసి వదిలిపెట్టినారు. ఒకనాడు మేము అడిగినాం, గురువుగారు ఏవి సంపూర్ణంగా కాకుండా అన్నిటిని ఆరంభం చేసి వరే నేను ఆరంభం చేసినే మీరు అంతటా చదవాలరా, నేను తప్ప ఇంకోటి ఆరంభం చేయకూడదు మీకు శాస్త్రాన్ని అని చెప్పిన మాటలు ఇప్పటికీ జ్ఞాపకం వస్తాయి. కానీ ఒక దురదృష్టం వెంటాడి ఏమైనది, మా శాస్త్రి గారికి శాస్త్రాధ్యయనం చేయాలి మా పిల్లలు అనేటువంటి కోరిక ఉండెను. మేము వెళ్ళి 6 నెలలు చదువుకున్న తర్వాత, అప్పటి కాలంలో ఈ ఫోన్లు ఇవి లేకపోవడం వలన మేము ప్రయాణమై వస్తూ ఉన్నాము. మా వెంకన్న ఎట్లయితే నీ ఇత్యుపసర్గపూర్వక ధాధార్తో అనేటువంటి ఒక వాక్యార్థాన్ని చేసి మా శాస్త్రి గారిని మురిపించినాడో, మేము కూడా అట్లా చెప్పాలి అని చెప్పి వస్తున్నాము. రాగా బస్సులో మధ్యలో 2 దుర్వార్తలను విన్నాము. ఒకటి, రాజలింగ శాస్త్రి గారు మరణించినారు, మా గురువుగారు కూడా బ్రహ్మలీనైనటువంటి విషయం విని నేలపైన పడిపోయినాము. ఏ ఆదర్శంతో, ఏ ఉద్దేశంతో, మా గురువుల యొక్క పరిపూర్ణమైనటువంటి ఆశీస్సులతో శాస్త్రాధ్యయనం చేయడానికి వెళ్ళినామో, ఆ శాస్త్రాల గురించి 2 మాటలు వారికి వినిపించి వారి పరిపూర్ణ ఆశీస్సులను స్వీకరిద్దామనుకున్నాము. కానీ ఆ అవకాశం కోల్పోయినాము. కానీ ఆ ఆశయాన్ని మాత్రం నెరవేర్చాలనేటువంటి దృఢ సంకల్పంతో ముందుకు వెళ్ళినాము. ఇదంతా కూడా మా గురువుగారి యొక్క ఆశీస్సులు తప్ప ఇంకేమీ కావు. ఒక ఘటనను చెప్పి నా మాటలకు విరామాన్ని ఇస్తాను. ఏమిటి అని అంటే, మేము ఇక్కడ అధ్యయనం చేస్తున్న కాలంలోనే వారి అంతేవాసి శిష్యుడు, మంత్రోపదేశం తీసుకున్నటువంటి మహా ఉపాసకుడు కోటగిరి నాగనాథ శాస్త్రి గారు అని ఉండేవారు. వారికి ఒక సంకల్పం కలిగినది, మా గురువర్యులైనటువంటి విశ్వనాథ శాస్త్రి గారికి షష్ఠీ పూర్తి మహోత్సవం చేయాలి అని. అత్యంత భక్తి గురువుగారి పైన. మా గురువుగారిని వచ్చి అడిగితే, మా ఇంట వంట లేదయ్యా, షష్ఠీ పూర్తులు చేసుకోవడం నాకు అవసరం లేదు అని నిరాకరించినారు. మీకు అవసరం లేదు, మిమ్ములను ఆదర్శంగా పెట్టుకొని మేము ఒక సత్కార్యాన్ని చేయవచ్చును కదా అని ఆనాడు బగళాముఖి అనుష్ఠానం చేసినారు కదా. బగళాముఖి అనే ఈ మాట విన్నది మేము ఆనాడే. చిన్న పిల్లలము బగళాముఖి అంటే పసుపు వస్త్రాలు కట్టించి ఆనాడు అనుష్ఠానం చేస్తూ ఉంటే ఆశ్చర్యం కలిగినది. అప్పుడు మాకందరికీ వయసు చాలా చిన్న వయసు. కాకపోతే షష్ఠి పూర్తి జరిగిన 2-3 సంవత్సరాలకే వారు షష్ఠి పూర్తి జరిగిన కొన్ని నెలలలోనే వారు బ్రహ్మలీనుడు కావడం మాకు చాలా బాధను కలిగించినది. కాకపోతే తర్వాత మాకు ఈ మధ్యలో జ్ఞాపకం వచ్చినది ఏమిటి అని అంటే, మా గురువు గారికి షష్ఠి పూర్తి అవుతున్న సమయంలో మనం పిల్లలుగా ఉన్నాం కదా, ఇప్పుడు మనందరికీ షష్ఠి పూర్తుల సమయం ఆసన్నమైనది. ఎంతమంది విద్యార్థులు ఇక్కడ చదువుకున్నాం, ఓ సంవత్సరం అటు ఇటు మా అన్నయ్యకు. కాబట్టి మనకు షష్ఠి పూర్తులయ్యే సమయం ఆసన్నమైనది. అంటే ఆలోచించి చూస్తే గురువు గారికి 100 సంవత్సరాలు గడిచి ఉండవచ్చును. అందుకని శతమానోత్సవాలు ఎవరెవరో ఎక్కడెక్కడనో చేసుకుంటున్నారు. మనం ఇంత ఆరోగ్యవంతులమయ్యండి మన గురువు గారికి ఎందుకు మనం శత జయంతి మహోత్సవాలను చేయకూడదు అని తపనతో కూడుకొని మా వెంకన్నకు ఈ విషయాన్ని తెలియపరచగానే ఆ పాటికే కొన్ని మాధ్యమాల ద్వారా వారి సంకల్పాన్ని విని మా విద్యార్థి లోకానికి అంతటికి కూడా ఈ విషయాన్ని తెలియపరచడం. నాకు ఒక కోరిక ఉండి ఆ కోరికను నేను ముందే నెరవేర్చినాను మా విద్యార్థులకు చెప్పకుండా. మా కొడుకు ఉపనయన సమయంలో గురు సంస్మరణ మహోత్సవం అని మా గురువుగారు రచించినటువంటి పాటలను తర్వాత మంగళహారతులను సేకరించి
వాటిని జిరాక్స్ కొట్టి ఉండే స్థాయి రెక్కలున్నంత ఎగరాలి అనేది శాస్త్రం కాబట్టి వారు ఇంటర్వ్యూ చేసినటువంటి ఇంటర్వ్యూను ఆనాటి కాలంలో క్యాసెట్లు చేసిన విద్యార్థులకు అందరికీ పంచడం, ఏదో ఒకటి చేయాలని ఒక తపన ఆనాటి కాలంలో అట్లా జరిగిపోయినది. కానీ అట్లా కాదు, చేస్తే ఎట్లా చేయాలి అని అంటే ఒక మహావైభవంగా చేయాలి. మా దర్శనం వెంకన్న అనేక మంది మహాత్ములకు రకరకాల వైభవంతో కూడుకున్నటువంటి కార్యక్రమాలను చూసిన తర్వాత మా గురువు గారికి ఎందుకు ఇట్లా జరగకూడదు అనే ఒక లాలసత, కోరిక ఉండినది. ఆ కోరిక ఇప్పుడు తీరబోతున్నది. 100% వాళ్ళు ఇందులో సందేహించే అవసరం లేదు. అటువంటి ఆ శతమానాన్ని పురస్కరించుకొని మా గురువుగారు చెప్పే ఒక్క కథను కూడా ఈ సందర్భంలో చెప్పి, ఎందుకంటే పురాణం చెప్పేవాళ్ళం కథను చెప్పకుండా సమాప్తి చేస్తే అది పౌరాణికునికి అవమానం అవుతుంది. కాబట్టి ఒకనాడు మమ్ములను కాశీకి తీసుకువెళ్ళినారు. అసలు మేము తీర్థయాత్రలన్నీ చేసి వచ్చినది మా గురువు గారితోటే. ఈనాడు మేము స్వతంత్రించి ఇంకా వారు చూపని ప్రాంతానికి ఇంతవరకు వెళ్ళలేదు. ఎక్కడికి వెళ్ళినా కోతి తన వెంట పిల్లలను తీసుకుపోతున్నట్టుగా, పిల్లులు 7 ఇండ్లు దింపుతాయి అన్నట్టుగా అన్ని ప్రాంతాలు దింపినారు మా గురువుగారు. ఒకనాడు కాశీ క్షేత్రాన్ని తీసుకువెళ్ళినారు. ధర్మ సమ్రాట్ కరపాత్రి స్వామి వారి సన్నిధానంలో కూర్చుండబెట్టినారు. మొట్టమొదట కాశీకి వెళ్ళినాం మేము. మాకేమో కాశీపట్నం చూడరా బాబు అని అన్ని ప్రాంతాలు తిరగాలి అనే కోరిక ఉంటే, అనేక సార్లు వెళ్ళిన వారికి ఒకటే కోరిక, కరపాత్రి స్వామి వారు ముందు కూర్చొని ఉంటే వారిని చూస్తూ కూర్చోవడం. గురువుగారు అని మేము వెళ్ళి కాశీ తిరిగి వస్తాము అని అడగడానికి వెళితే, ఆగండ్రా, కూర్చోండి, చూడండి కరపాత్రి స్వామి వారిని. ఎంతసేపు వారి గొప్పతనం తెలియదు, వారి లక్షణం తెలియదు, వారి తత్వం తెలియదు. చిన్నపిల్లలు ఆటలాడుకునే వాళ్ళం ఊరు తిరగాలి అని మాకుంటే, ఏం తిరుగుతారా, ఎప్పుడు తిరిగేది? చూడండి వారిని. గంటల తరబడి ఒక విగ్రహాన్ని ముందుంచుకొని ఉపాసకుడు విగ్రహాన్ని ఉపాసిస్తూ ఉన్నట్టుగా ధర్మ సమ్రాట్ ఇతిచక్ర చూడమని కరపాత్రి స్వామి వారిని చూస్తూ చూస్తూ కనురెప్పలు వాల్చకుండా ఉపాసన చేస్తుండేవారు. ఎందుకట్టా ఉపాసన చేసినారు అనేది, వారు కొనిచ్చిన వేదార్థ పారిజాతమును, వారు కొనిచ్చినటువంటి భక్తి రసాయనము అనే గ్రంథాలను, వేదస్వరూప అవన్నీ చిన్నప్పుడే మాకు కొనిచ్చిన గురువుగారు మాకేమో తర్వాత మీకు మనసులో పడతాయరా. ఆనాడే కాశీక్షేత్రంలో మార్కండేయ బ్రహ్మచారి గారు అని ఉండేవారు. కరపాత్రి స్వామివారు నోటి నుండి చెబుతుంటే ఈయన వ్రాయసగాడు, గ్రంథాలన్నీ వారు రాస్తే తర్వాత ప్రింట్ అయినాయి. మార్కండేయ బ్రహ్మచారి దగ్గరికి తీసుకువెళ్ళినారు. వారికి మా శాస్త్రి గారికి సంవాదం జరిగినది. శాస్త్రి గారితో మాట్లాడుతూ శాస్త్రి గారు ఏమన్నారు మా మార్కండేయ బ్రహ్మచారి గారితో అంటే, హరవు రుష్టే గురుస్త్రాత గురవు రుష్టే నకశ్చన అనే శ్లోకాన్ని చదివి ఏదో సంభాషణ చేస్తున్నారు హిందీలో. వచ్చిరాని హిందీని మేము వింటూ ఉన్నాం వారి సంభాషణను. అప్పుడు మార్కండేయ బ్రహ్మచారి మా శాస్త్రి గారితో ఏమన్నారు అంటే, హరవరుష్టే గురుస్త్రాత గురవరుష్టే నకశ్చన ఉన్నది కదా, అంటే విష్ణుమూర్తి కోపానికి వస్తే గురువు రక్షిస్తాడు, గురువు గనక ఒకవేళ కోపానికి వస్తే రక్షించేవాళ్ళు ఎవరు లేరు అని ఆ శ్లోకానికి తాత్పర్యం. అప్పుడు మార్కండేయ బ్రహ్మచారి గారు లేచి, పెద్ద పుస్తకశాల ఉన్నది, వాళ్ళు ఒక పుస్తకాన్ని తీసి మా శాస్త్రి గారికి ఈ శ్లోకం చదువు అన్నారు. ఆ శ్లోక తాత్పర్యం, శ్లోకం జ్ఞాపకం లేదు కానీ శ్లోక తాత్పర్యం జ్ఞాపకం ఉన్నది. ఏమిటి అని అంటే, హరవరుష్టే గురుస్త్రాత అనేది పూర్వపంక్తి అట్లానే ఉంటూ, గురవరుష్టే నకశ్చనా కాదు, గురువు గనక ఒకవేళ కోపానికి వస్తే గురు పాదుకలు వాడిని రక్షిస్తాయి. ఆనాడు 50 ఏళ్ల క్రితము మార్కండేయ బ్రహ్మచారి గారు చెప్పినటువంటి ఆ మాటలు ఈనాడు నా జ్ఞాపకం వచ్చిన ఈ పాదుకలను చూడగానే. 100 సంవత్సరాలు మనమంతా కూడా వారి మార్గదర్శనంలో మన జీవన విధానాన్ని కొనసాగుతూ ఉన్న సందర్భంలో ఆ
గురు పాదుకలు మనం రక్షించాలి తప్ప ఇంకా ఎవరూ రక్షించేవాళ్ళు లేరు. గురు పాదుకలను ఆశ్రయించే విషయాన్ని గురించి మా గురువు గారు, వేదం గురువు గారు కథ చెప్పేవారు. వేదం చెప్పేవాళ్ళు కథలు చెప్పరు. సామాన్యంగా కర్కశమైనటువంటి స్వభావంతో కూడుకొని ఉంటారు, కఠినమైనటువంటి నియమాలను పాటిస్తారు. కానీ మా గురువుగారు, వేదం గురువుగారు అటువంటి వారు కాదు. వారు ఒక కథ చెప్పినారు, చిన్న కథ. ఒరే, వర్లించి విసుగుతూ ఉంటాం కదా, అందుకని మమ్మలను ఆ పబ్బాంజీ బావికి వెళ్ళేటప్పుడు లేకపోతే వచ్చేటప్పుడు ఈతలు కొట్టే సమయంలో కూర్చుండబెట్టుకొని మా కథలు చెప్తుండేవారు. మా గురువుగారు ఏం కథ చెప్పినారు అని అంటే, ఒక మేకల కాపరి మేకలను తీసుకుని అడవికి వెళ్ళినాడు. వెళ్ళిన తర్వాత అడవిలో మేకలన్నీ మేసినాయి. సాయంత్రం పూట వాటిని తీసుకొని గ్రామానికి వస్తున్నాడు. వస్తూ ఉంటే అన్ని మేకలు గ్రామానికి చేరుకున్నాయి. కానీ ఒక చిన్న మేక మాత్రము అది చేరుకోలేకపోయినది, అడవిలోనే చిక్కిపోయినది. దానికి దారి తెలియదు, తెల్లం దాకా తన జీవనాన్ని రక్షించుకోవాలి. అందుకని అదేం చేసినది, ఒక సరస్సు తీరంలో ఒక సింహము ముద్రను, పాదముద్రను చూచినది. దాని దగ్గర వణుక్కుంటూ కూర్చున్నది. ఇంతలో ఎవరు చెప్పినారు ఈ కథ? మా గురువు గారు, వేదం చదివే గురువు గారు చెప్పినారు. గురువు పాదుక యొక్క మహాత్మ్యాన్ని తెలియజేసేది. ఏమన్నా ఇంతలో ఏమైనది, ఒక తోడేలు వచ్చినది. ఆ అడవిలో ఉన్నటువంటి మృగాలన్నీ కూడా ఆ సరస్సులో నీళ్లు తాగడానికి వస్తాయి. రాత్రిపూట వచ్చి వెళ్ళిపోయి విశ్రాంతి తీసుకుంటాయి. ఈ తప్పిపోయిన మేక ఆ సింహము పాదపు ముద్ర దగ్గర కూర్చొని ఉన్నది కదా, భయపడుకుంటూ. తోడేలు నీళ్లు తాగి పైకి లేచినది. లేచే వరకు చూస్తూ ఉన్నది. ఇంతలో మేక కనిపించింది. అబ్బా, భగవంతుడు ఈనాడు నాకు ఎంత మంచి ప్రసాదాన్ని పెట్టినాడు, రాత్రిపూట కూడా నాకు చక్కని విందునిచ్చినాడు అని ఆ చిన్న మేక దగ్గరికి వెళ్ళి చంపడానికి పూనుకోగానే ఆ ముద్రను చూపెట్టినది, సింహం ముద్రను. ఏమిటి ముద్ర? సింహము ఇప్పుడే నీవు రావడానికి పూర్వం నీళ్లు దాగి వెళ్ళినది, వెళ్ళే సమయంలో నన్ను ఇక్కడ కూర్చుండబెట్టినది. ఎవరైనా నిన్ను హింసించేవాళ్ళు వస్తే ఈ ముద్రను చూపెట్టు, నేను ఇక్కడనే గుహలో దాక్కొని ఉంటాను అని చెప్పి వెళ్ళినది. అనగానే తోడేలుకు భయం వేసినది. నేను గనక దీన్ని చంపి తిన్నాను అంటే, ఈ విషయాన్ని చెప్పితే నా ప్రాణాలు పోతాయి, ఇప్పటిదాకా తిన్నది చాలు, దీన్ని చంపడం ఎందుకొని తోక ముడుచుకొని వెళ్ళిపోయినది. ఆ తర్వాత నక్క వచ్చినది, ఆ తర్వాత పులి వచ్చినది. వచ్చిన ప్రతి ప్రాణికి ఈ ముద్రను చూపెడితే సింహము యొక్క భయాన్ని దృష్టిలో ఉంచుకొని అవన్నీ తోక ముడుచుకొని వెళ్ళిపోయినాయి. చివరికి ఏనుగ వచ్చినది. నీళ్లు దాగి తీరానికి చేరుకునే సమయంలో ఈ మేక కనిపించగానే దానికి తినాలనేటువంటి తపన లేదు, కానీ కాలుతో ఒక దాని శరీరం పైన వేసి నలిచి పారేయాలి అనేటువంటి దుష్టబుద్ధి కలిగి కాలుని నేపగానే అప్పుడు ఆ మేక ఏం చేసినది, ఈ పాద గుర్తును చూపెట్టినది. సింహాన్ని స్వప్నంలో చూసినా కానీ భయపడే స్వభావం గల ఆ ఏనుగ కూడా అడిగినది, ఈ ముద్ర ఏమిటి? నిన్నెవరైనా హింసిస్తే నాకు చెప్పు, నేను వచ్చి రక్షిస్తాను అని. ఈ గుహలోనే ఉన్నది ఆ సింహం అనగానే, అబ్బో నిన్ను హింసించను, నీకేమన్నా సహాయం చేస్తాను, అయితే నీవు ఒకసారి వంగు, నేను నీ పైన ఎక్కి కూర్చుంటాను, నా గ్రామంలో నన్ను దించు అనగానే ఆ ఏనుగ వంగినది. వంగిన తర్వాత దానిపైన కూర్చున్నది ఆ మేక. గ్రామంలోకి వెళ్ళింది. మిగతా మేకలన్నేమో వట్టిగా కాలినడకన వెళ్ళితే ఈ మేక మాత్రం ఇప్పుడు ఈ కథను చెప్పి మా గురువుగారు ఒక ప్రశ్న వేసేవారు. ఏం ప్రశ్న అనంటే, ఈ తప్పిపోయిన మేక రాత్రంతా రక్షణ దేని వలన పొందినది? ఈ కథ విన్న మీరు చెప్పండి. పాదముల వలన. నిజానికి అక్కడ సింహము లేదు, ఏమీ లేదు. సింహము లేకపోయినా కానీ సింహము పాదముద్రను, ఇంకా పాదుకలు కూడా కాదు, పాదముద్రను చూపెట్టి తనను తాను రక్షించుకోవడమే కాకుండా రాజాధిరాజా యోగి మహారాజా అని రాజులు వెళ్ళినట్టుగా ఏనుగ పైన అంబారి పైన వచ్చినట్టుగా తన గ్రామానికి చేరుకున్నది అంటే పాదం యొక్క మహిమరా అని చెప్పుతూ ఉన్నటువంటి ఆ కథ కూడా నా జ్ఞాపకం వచ్చినది. మా గురువుగారి యొక్క శతమానోత్సవాలు అత్యంత వైభవంగా ఆరంభమైనాయి. వారిని స్మరించి తరించేందుకు ఒక చక్కని వేదిక ఏర్పాటు అయినది. అందుకని విద్యార్థి లోకము, పండిత లోకం అంతా కూడా ప్రణాళికలో ఒకటి ఉంటే బాగుంటుంది అని నేను మొదటి నుంచి కూడా మా అన్నయ్యతో కూడా అన్నాను. మా శాస్త్రి గారికి వేదం అంటే అభిమానము, శాస్త్రముల యందు విపరీతమైనటువంటి విశ్వాసము, ప్రేమ, పిచ్చి. ఇంకో మాటలో చెప్పుకోవాలండి, మా చిన్నతనంలో శివంపేటలో వారు స్కూల్లో పనిచేసేటప్పుడు పొద్దున పోయేటప్పుడు ఒక పుస్తకాన్ని తీసుకొని పోయేవారు. సాయంత్రం వచ్చే వరకు ఆ పుస్తకం అంతా అయిపోయేది. మా గురువుగారు అడిగేవారు,
శాస్త్రి గారు మీరు పుస్తకం తీసుకుపోతున్నారు, విద్యార్థులకు పాఠం చెప్పడం లేదు. విద్యార్థులకు పాఠం ఎక్కడదయ్యా, మిగతా అధ్యాపకులు మీరు చదువుకో, మేము పాఠం నెరవేరుస్తామని వెళ్ళదీసేవాడు. ఇట్లా పాఠశాలలో కళాశాలలో పుస్తకాలు చదువుకొని వచ్చినారు తప్ప ఇంకా వారు అధ్యాపన ఏం చెప్పినారో మాకు తెలియదు. అట్లా సహకరించినారు వారి యొక్క పాండిత్యాన్ని దృష్టిలో ఉంచుకొని. అటువంటి మహనీయమూర్తి మా శాస్త్రి గారిని గురించి మాట్లాడేటువంటి అవకాశాన్ని కల్పించినందుకు నా జీవితం ధన్యమైనదిగా, ఈ నాలుక సార్థకమైనదిగా భావించి నా మాటలకు విరామాన్ని ఇస్తున్నాను. కాకపోతే ఒక్కటి ఏమిటి అని అంటే, ప్రతి సభలో శాస్త్రి గారికి ఇష్టమైనటువంటి వేద సదస్సు, వేదానికి సంబంధించిన మంత్రాలు కొన్ని పఠనం చేయడము, శాస్త్రానికి సంబంధించినటువంటి విషయాలు, శాస్త్రములలో వేదాంత శిరోమణి కాబట్టి ఆయన అన్ని శాస్త్రాలు ఏన విజ్ఞాతేన సర్వమిదం విజ్ఞాతం భవతి అని ఉపనిషద్వాక్యాలు చెప్పినాయి కాబట్టి అది జరగాలని, అటువంటి శాస్త్రానికి సంబంధించిన మాటలు కూడా కొన్ని మనమంతా కూడా వినాలి అని ఆ విషయాన్ని తెలియజేస్తూ, దానికి ఆరంభ సూచకంగా కఠోపనిషత్తుకు సంబంధించిన మాటలు మేము ప్రారంభం చేసి ఇక్కడ చెప్పుకోవడం జరిగినది. కాకపోతే అట్లా కాకుండా మన విద్యార్థులకు అందరము ఉండగా వేద మంత్రాలు చదువుకొని శాస్త్ర గోష్ఠీ చేసి ఆ తర్వాత శాస్త్రి గారికి సంబంధించిన స్మరణ కార్యక్రమం చేసుకుంటే బాగుంటుందనే విషయాన్ని తెలియజేస్తూ, మళ్ళొకసారి మా వెంకన్నకు, మా పురుషోత్తమన్నకు, ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ, దర్శనం వెంకన్న గారికి, మిగతా వాళ్ళందరికీ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి కార్యక్రమాన్ని ఆరంభం చేసినందుకు అనేక కృతజ్ఞతాభివందనాలను తెలియజేస్తూ నా మాటలకు విరామాన్ని ఇస్తున్నాను. మహాదేవ్.